హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈ ఆకుని ఏమాకు అంటారో తెలుసా మీకు? ఈ ఆకుని చిర్రాకు అంటారండి. చాలా ఊర్లలో ఈ ఆకు చాలా మందికి తెలియదండి. ఈ ఆకుతో మనము పప్పు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు అండి. ఈ ఆకుని చిర్రాకు అనేసి అంటారండి. ఎక్కువగా మన నెల్లూరు డిస్టిక్, తిరుపతి డిస్టిక్, చెన్నై ఇటు సైడ్ ఎక్కువగా బాగా దొరుకుతుందండి. వైజాగ్ సైడు, విజయనగరం, హైదరాబాద్ అటు సైడ్ అయితే అసలు చిర్రాకు అంటే ఏందో కూడా చాలా వరకు తెలియదండి. మేము అక్కడ ఉన్న కొత్తల్లో చిర్రాకు ఉందా అనేసి అడిగితే కూరగాయలు అమ్మే వాళ్ళని, అమ్మ చిర్రాకు అంటే ఏంది అనేసి అడిగారు. అక్కడ చిర్రాకు అంటే తెలియదండి. అక్కడ ఎక్కువగా పాలకూర, తోటకూర, బచ్చల కూర ఇలాంటి ఆకుకూరలు అయితే బాగా దొరుకుతాయి. చుక్కకూర అవి బాగా దొరుకుతాయండి. చిర్రాకు మోస్ట్లీ అక్కడ దొరకదు. కావాలంటే మీరు ఎవరైనా అటు సైడ్ ఉంటే ఆకుకూరలు అమ్మే వాళ్ళని ఖచ్చితంగా అడిగి చూడండి, మీకే తెలుస్తుంది. దీన్ని చిర్రాకు అంటారండి. దీన్ని పప్పుగా చేసుకోవచ్చు, ఫ్రైగా చేసుకోవచ్చు, పులుసుగా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకున్నా చాలా టేస్టీగా బాగుంటుందండి.